హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము యాదాద్రి మీకు తెలిసింది కదా! యాదాద్రి సైడ్ వెళ్తున్నామనమాట. శ్రీ నరసింహస్వామి ఉంటారు కదా! దర్శించుకోవడానికి. ఇక్కడైతే మేము యాదాద్రికి అయితే వచ్చేసాము. పైన మాకు మంచిగా దర్శనం అయితే జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. తర్వాత నెక్స్ట్ నుంచి మనం పక్కన కొంచెం ముందుకొస్తే మనకి సురేంద్రపూరి కుందా సత్యనారాయణ అని చెప్పేసి ఒక ఉంటుందన్నమాట. ఇతిహాసాలు, పురాణాలు, దేవతల కథలు ఇవన్నీ మనకి అర్థమయ్యేటట్టుగా అక్కడ క్లియర్‌గా మనకి చూపించేటట్టుగా ఉంటుందన్నమాట. అంటే మనకు ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి అన్నీ కూడా ఆ ప్లేస్‌లో అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఈ టెంపుల్ లేదు అనకుండా అయితే ఉండదన్నమాట. ఇది మెయిన్‌గా మనకి ఈయన ఎవరంటే కుందా సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక సేవకులనమాట ఆయన. అలాగే కళాభిమానులు కూడా ఆయన. ఆయనకేంటంటే మహాభారతం గానీ, భాగవతం గానీ, రామాయణం గానీ ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదనమాట. ఆయన ఏం చేశారంటే ఇదొకటి పెడితే బావుంటది కదా అన్న ఇంటెన్షన్ తోటి సురేంద్రపూరి అని చెప్పేసి ఆ సురేంద్రపూరిలో అన్నీ ఒకే దగ్గర పెడదామని చెప్పేసి రామాయణానికి సంబంధించింది, మహాభారతానికి సంబంధించింది, కైలాసం కానీ, యమలోకం కానీ, స్వర్గలోకం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ స్థాపించడం అనేది జరిగింది. మీరు గనక ఒకవేళ విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వెళ్ళి మంచిగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అయితే పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి మనకి కొన్ని చెప్తే మనకి అర్థమవుతాయి. కొన్ని మనకి కళ్ళతో చూస్తే అర్థమైపోతాయి అనమాట. మనం ఇక్కడికెళ్ళి చూస్తే గనుక ఓహో! రామాయణంలో అయితే గనుక ఇలా జరిగిందా? ఇలా జరిగిందా? ఇలాంటి ఘట్టాలు ఉన్నాయా? అని చెప్పేసి ఎవ్రీథింగ్ ప్రతీది అంటే ఒక్కొక్క స్టెప్ అనమాట. ఫస్ట్ ఇలా అయింది, ఫస్ట్ ఇలా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రామ సీతల రామ రాముడు సీత రామ సీత పెళ్ళి కానీ, అడవులకెళ్ళడం కానీ, తర్వాత పట్టాభిషేకం కానీ ఇవన్నీ ఉంటాయి కదా! అట్లా వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందనమాట. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ లోకాలు కూడా పెట్టారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దేవత విగ్రహాలు ఏంటి అని అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దశావతారాలు, నవగ్రహాలు. అండ్ ఇంకొకటి రామాయణానికి సంబంధించింది అంటే శ్రీరామ జననం కానీ, సీతా స్వయంవరం కానీ, గీతోపదేశం కానీ, కురుక్షేత్ర యుద్ధం కానీ ఇలా ప్రతి ఒక్కదానికి కూడా సంబంధించి ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి దీంట్లో మెయిన్‌గా నాగకోట అంటే మనకి నాగదేవతకి సంబంధించింది ఉంటుంది కదా! దానికి సంబంధించింది కూడా ప్రతీది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది పెట్టారనమాట. వీటితో పాటు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే బాలాజీ స్వామి విగ్రహం కానీ, వైకుంఠ ద్వారం ఆకృతి కానీ, దక్షిణ భారత శిల్పకళా శైలి కానీ లైక్ ఇది అన్నీ కూడా. అండ్ ఇంకోటి శ్రీ రామాయణం మనకి రామాయణం ఉంటుంది కదా! రామాయణానికి సంబంధించింది కానీ సీతా స్వయంవరం కానీ, అండ్ రామాభిషేకం, పట్టాభిషేకం ఉంటాయి కదా! అవి కానీ, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంకి సంబంధించిన బాలకృష్ణుడు కానీ, గోపికల రాసలీలలు కానీ, కలియుగ మర్దనం కానీ ఇలా ప్రతీదనమాట. భగవద్గీతకి సంబంధించింది ప్రతీది కూడా మనకుంటుంది. అండ్ శివాలయంకి సంబంధించింది అయితే మనకి కాశీ విశ్వనాథ ఆలయంలో శివలింగం, నంది విగ్రహం, ప్రదేశ జ్యోతిర్లింగాలలో ఇలా నమూనాలు ఉంటాయి కదా! అంటే మనకి 12 లింగాలేమో ఉంటాయి కదా! ఆ లింగాలకు సంబంధించింది కానీ, దుర్గాదేవి ఆలయం కానీ, మహిషాసురవర్ధిని కానీ, నవదుర్గాలు కానీ ఇలా నవగ్రహాల ఆలయాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు ఇలా. అండ్ ఇంకొకటి జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యతతో ఇలా ప్రతి దానికి సంబంధించిందనమాట చాలా ఉంటుంది. నాగదేవతలకు సంబంధించిన నాగకోట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, నాగదేవత విగ్రహాలు కానీ, అండ్ ఇంకోటి సాయిబాబా ఆలయం కూడా దీంట్లో ఉంది అనమాట. ధూని స్థలం కానీ, అండ్ ఇంకోటి భక్తుల దర్శనం కోసం ప్రత్యేక ప్రదేశం కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు జరగడం అనేది జరిగింది. ఇది మనకి వచ్చేసి 65 అడుగుల ఎత్తైన పంచముఖ హనుమాన విగ్రహం కూడా చాలా అంటే చాలా స్పెషల్‌గా ఉంటుంది. అది చాలా స్పెషల్ అనమాట ఇక్కడ మనకి. రామాయణ, మహాభారతం అండ్ పురాణ కథలు ఇలా మనకి ఇది లేదు అనడానికి ఏమీ లేకుండా ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది ఇక్కడ చాలా అంటే చాలా బాగా చెప్పారనమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ప్రతి ఒక్క బొమ్మ కూడా, ప్రతి ఒక్క ఆర్ట్ కూడా మీకు ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో చూడండి. అదిగో నాగకోట చూడండి అసలు. చాలా అంటే చాలా డిజైన్ చేశారనమాట దగ్గరుండి మరి. మనకు తెలుగు దేవుళ్ళలో ఈ దేవుడు లేడు అని అనడానికి కూడా లేకుండా ఎవ్రీథింగ్ మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ ఇక్కడ నాగలోకం కూడా అదే మాయలోకం కూడా చాలా అంటే చాలా ఉందనమాట. మనకి యమలోకం ఉంటది కదా! యమలోకం. ఇక్కడ సూర్యదేవుని కుమారుడు మనకి ధర్మరాజు తెలిసిందే కదా! ధర్మానికి ప్రతీక్ష. న్యాయంగా తీర్పు చెప్పే దేవుడు. అండ్ మనకి తప్పులు చేస్తే ఒకలాగా, తప్పులు చేయకపోతే ఒకలాగా, మంచిగుంటే ఒకలాగా, మంచిగా లేకపోతే ఒకలాగా. ఇక్కడ బంగారు బలి ఉంది కదా! చూడండి ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి మనం లోపలికెళ్తా ఉంటే ఎలాంటి ఫీలింగ్ అయితే మనకి కలుగుతుందో ఇక్కడ కూడా అదే ఫీల్ అనేది మనకు కలుగుతుంది. మనకి చూడండి ఎంత బాగా అంటే అంత బాగా చూపించారు అసలు.
పైన స్వర్గంలో అనమాట. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. సో ఇక్కడ మనకి యమధర్మరాజు సింహాసనాలు అండ్ చిత్రగుప్తుని లేఖలు రాయడం కానీ, అండ్ పాపాత్ములకు శిక్షలు విధించడం కానీ, వితరాని నది దృశ్యం కానీ, అండ్ ఇలా ప్రతీదనమాట. అంటే మనకి యమలోకంలో వెళ్ళినప్పుడు ఇట్లా కాల్చడం కానీ, కొట్టడం కానీ, కాళ్ళు వీర్చడానికి కానీ, నూనెలో వేయడం కానీ, ఇలా ఉంటాయి కదా ఈ శిక్షలు. ఇలా రకరకాల శిక్షలు అనేటివి ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకు 28 రకాల నరకాలు చూపిస్తాడనమాట యమధర్మరాజు మనకు పైన. సో గరుడ పురాణం కూడా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు దీంట్లో. సో మీరు కనుక మిస్ అవ్వకుండా అయితే వెళ్ళైతే చూడమని అయితే నేను చెప్తాను. చూడండి అసలు ఎంత అంటే ఎంత బాగుందో, అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ఎక్కడ ఉంది ఏంటి అనేది, అండ్ పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. చూడండి మనం ఒక్కొక్కటి ఎంటర్ అవుతూ ఉంటే ప్రతిదీ కూడా మనకు అనిపిస్తుంది. మీకు ఇది లిటరల్గా చెప్పాలి అని అంటే తిరగడానికి ఒక 1 డే అయితే పెట్టుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పెట్టుకోండి. సో ఆ డే అంతా ఫుల్గా మీకు తిరగడానికి సరిపోతుంది. ఇది దాదాపు 3 కిలోమీటర్లు అనుకుంటా. సో అంత విస్తీర్ణంలో ఉంటుంది. సో చాలా అంటే చాలా పెద్దది కాబట్టి సో టైం పడుతుంది ఎలాగైనా తిరగడానికి. దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే టైం పడుతుంది. సో మీకు హాఫ్ డే పెట్టుకుందాం అనుకుంటే మాత్రం అసలు అవ్వదు. దేవతలకు రాజు, ఆయుధం కానీ, వాహనం కానీ, ఐరావతారం కానీ, అంటే ఐరావతారం అంటే మనకి తెల్లగైన అని వస్తుంది అనమాట. నివాసం అమరావతి కానీ, ఇలా ప్రతిదికి సంబంధించి వాటికి ఉందన్నమాట. అండ్ ఇక్కడ నందనవనం వచ్చేసి కల్పవృక్షం కానీ, కామధేనువు కానీ, అప్సరాసుల నృత్యాలు కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ బంగారు ప్రసాదాలు, మాణిక్య సింహాసనాలు, దివ్య ఉద్యానవనాలతో ఉండే ఇలా అన్నీ ప్రత్యక్షమవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, అది మనకు వచ్చేసి చంద్రముఖి అనమాట. మనకి స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటంటే మనం మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాము, తప్పు పనులు చేస్తే నరకానికి వెళ్తాము అని చెప్పేసి ఒక నోట్ అనేది ఉందన్నమాట. సో అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. స్వర్గంలో ఆనందాలు ఏంటంటే దుఃఖం, రోగం, వృద్ధాప్యం లేవు, అమృతపానం, సంగీతం, నృత్యాలు, దివ్య సుఖాలు ఇలాంటివన్నీ మనకి స్వర్గంలో కనిపిస్తాయి. సో నరకంలో ఏముంటాయి అనేది మీకు తెలిసిందే కదా, కొట్టడాలు, చంపడాలు, నరకడాలు, నూనెలో వేసి కాయించడాలు. సో ఇలాంటివన్నీ కూడా మనకు నరకానికి కిందకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇంద్రుని సింహాసనం కానీ, అండ్ నందనవనం కానీ, దేవతల సభలు కానీ, ప్రతిదీ చాలా అంటే చాలా బాగా మనకి వివరించడం జరిగింది. చూడండి అసలు ఎంత బాగుందో. రామ సీతల పెళ్ళి కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ, ప్రతి ఒక్క ఇతిహాసాలు కానీ చాలా అంటే చాలా చక్కగా వివరించారు. ఇవి మనకి యాదగిరిగుట్ట వెళ్ళిన తర్వాత యాదగిరిగుట్ట నుంచి మనకి కొంచెం డిస్టెన్స్లోనే ఈ కుందా సత్యనారాయణ సురేంద్రపురి అనేది కనిపిస్తుందండి. సో మీరు 1 డే యాదగిరిగుట్టకి పెట్టుకుంటే దర్శనానికి, అండ్ సెకండ్ డే వచ్చేసి ఈ దీనికి పెట్టుకోండి. సో అలా అయితే మీకు కవర్ అయిపోతుంది. వీటితో పాటు మీకు ఇంకా కొంచెం అక్కడ మనకి రీసెంట్గా స్వర్ణగిరి కూడా కట్టారు కాబట్టి, సో స్వర్ణగిరిని కూడా మీకు టైం ఉంటే కనుక మీరు చూసుకొని కవర్ చేసేసుకోండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను షేర్ చేస్తూ ఉంటాను మీకు. చూడండి మనకి ప్రతి ఒక్కటి ఎలా ఎంత ఇదిగా చూపిస్తున్నారో చూడండి. సో త్రిమూర్తుల శిల్పాలు కూడా, దశావతారాల విగ్రహాలు కూడా మనకి చాలా అంటే చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏ ఘట్టాన్ని కూడా వదలకుండా ప్రతి ఒక్కటి కూడా నీట్గా వెళ్ళి చూసి రండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో